తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అక్రమ అరెస్టులను ఖండిద్దాం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసము ఇవాళ గత 10 సంవత్సరాలుగా మేము ఉద్యమకారుల హక్కుల కోసం కష్టపడతా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి, అదేవిధంగా 25,000 పెన్షన్, గుర్తింపు కార్డు ఇస్తామని ఈ నెలలో పోయిన నెల ఫిబ్రవరి నెలనే సబ్ కమిటీ వేసి ఉద్యమకారులను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా గుర్తించి ఖచ్చితంగా ఈ 6 నెలల్లోనే అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఫిబ్రవరి పోయింది, మరి ఇప్పుడు మార్చి ఎండింగ్కి వచ్చింది. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులుగా మరి నడుస్తూ ఉన్నా. మరి అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మరి ఉద్యమకారుల ఊసు ఎక్కడ కూడా ఎత్తలేదు. మరి ఒకటే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ సాధించిన వ్యక్తులుగా తెలంగాణ కోసము మేము ఎన్ని కేసులు భరించామో మాకు తెలుసు. మరి తెలంగాణ ఉద్యమకారులు మీకు గుర్తెత్తలేరా? మరి ఇవాళ అక్రమంగా మేము అసెంబ్లీ ముట్టడికి వచ్చాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులను మీరు మెడల్ వంచుతున్నారు కాబట్టి, తెలంగాణ ఉద్యమకారులను వెన్నుపోటు కొడుతున్నారు కాబట్టి ఇవాళ ఈ నెల 30వ తారీఖు రోజు పిలుపునిచ్చినాం. అందులో భాగంగా ఈరోజు అసెంబ్లీ ముట్టడించడానికి మేము వస్తే అసెంబ్లీ ముట్టడించే తరుణంలో మమ్మల్ని అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి అఫ్జల్ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మమ్మల్ని మహిళలందరినీ ఇక్కడ ఉంచారు. మరి ఏంటంటే ఈ అక్రమ అరెస్టులు ఏంది అని మేము వాళ్ళు అడుగుతున్నాం. అంటే తెలంగాణను సాధించినాము, తెలంగాణ ఉద్యమం చేసినాం. ఇవాళ ముఖ్యమంత్రిగా నిన్ను నమ్మి ఉద్యమకారులకు న్యాయం చేస్తారని మిమ్మల్ని నమ్మి ఇవాళ పీటనెక్కిస్తే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఉద్యమకారుల ఉసురు పట్టిగా పోదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించండి. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఆగిపోదు. ఇలాంటి ఉద్యమం మాకు కామనే. ఎందుకంటే మేము ఉద్యమకారులము, తెలంగాణ సాధించిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఎన్ని అరెస్టులు చేసినా మేము భయపడేది లేదు. ఖచ్చితంగా మా పోరాటం ఆగది. తెలంగాణ ఉద్యమకారుల కోసం మా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మరి ఉద్యమకారుల హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. మా మీద సానుభూతి చూపెట్టాలని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తాను. సానుభూతి చూపెట్టి ఖచ్చితంగా ఈ సమావేశాలు రేపు ఎల్లుండి ఇంకా టైం ఉంది. మరి 30 తారీఖు రోజున మా గురించి మాట్లాడండి, మా హక్కులను నెరవేర్చండి. లేకపోతే తెలంగాణ ఉద్యమకారుల ఉసురు తలిగి ఇయ్యాల కేసీఆర్ గారు పట్టిన గతే మరి రేవంత్ రెడ్డి గారు పట్టబోతుంది కావచ్చు. మరి ఎందుకంటే మాకు ఇచ్చిన హామీలను మీరు తొంగలో దొక్కుతుండ్రు. ఇప్పటికైనా ఆలోచించాలని కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ. జై తెలంగాణ 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 జై తెలంగాణ.